ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు తెలంగాణ మేధావులకు కానీ తెలంగాణ పౌరునికి కానీ ఎవ్వరికి లేదు. ఆత్మగౌరవం ఒక అబద్ధం అది. అంటే ప్రజల్ని ఇట్లాంటి మాటలు మాయ మాటలు చెప్పి వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు ఆడించినని అనుకోవాలి. మీకు తెలంగాణ రాకముందు ఓటుకు 500 ఉండే, తెలంగాణ వచ్చినాక ఆత్మగౌరవ రేటు 2000 అయింది. ఆత్మగౌరవము తెలంగాణలో చాలా చీప్ ఉండే, 500 రూపీస్కు దొరికేది 2014లా, 2009లా 200 రూపీస్గా దొరికేది ఆత్మగౌరవం. ఓన్లీ 200 ఉండే ఆత్మగౌరవం. దాని తర్వాత 2014లో 500కి వచ్చింది. ఇప్పుడు 2000 ఉన్నది, నెక్స్ట్ 5000 పోతుంది. ఆత్మగౌరవం ఫర్ సేల్. మేధావుల ఆత్మగౌరవం ఉన్నది. పేర్లు చెప్తా, నాకు ఏం భయం లేదు. మల్లెపల్లి లక్ష్మీనారాయణ, ఆయన కనబడుతున్నా, ఆయనకు ఒక యూనివర్సిటీ స్థలం 20 ఎకరాల స్థలం మీద ఇచ్చిండ్రు. ఆత్మగౌరవం ఆయన 20 acres. మిస్టర్ కోదండ రామ్ ఎమ్మెల్సీకి ఆత్మగౌరవం ఎమ్మెల్సీకి ఇచ్చేసింది. మిస్టర్ గంట చక్రపాణి తెలంగాణ ఆత్మగౌరవం కోసం వైస్ ఛాన్సలర్ పోస్ట్ కోసం ఆయన అమ్మేసింది. ఆత్మగౌరవం ఇస్ ఫర్ సేల్. అంటే పదవుల కోసం ఏదైనా ఇంకా దేనికైనా డబ్బులు సాలు, నీకు ఓటర్కి పైసలు కావాలి. ఆత్మగౌరవం నీకు వినాయకుడు ఎవరు ఉన్నారు? ప్రజలు అట్లనే ఉన్నారు, అధికారులు అట్లనే ఉన్నారు. నేను చెప్తుంది, మీరు తెలంగాణ ఏర్పడడం చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మారది, ఇవాళ కాదు, రేపు బీజేపీ వచ్చినా మారది, కేసీఆర్ వచ్చిన ఫామ్ హౌస్ అంటే ఏంది? నీ అంతా ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఆయన సొంత ఇంట్లో కూర్చోండు, నీ అంతా అసలు దారుసలాంలో కూర్చోండు, నీ అంతా అదే అంతా. బీజేపీ వాళ్ళు ఎక్కడ కూర్చుండ్రు? ఢిల్లీలో అక్కడనో ఇక్కడనో కూర్చుండ్రు, వాళ్ళు నీ అంతా. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా నీ అంతా లెక్కనే ఉంటాయి తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే పబ్లిక్ను ఆ రోజు ధనిక వర్గం కానీ భూస్వామ్య వర్గం కానీ ప్రజలను ముడి సరుకు లెక్కనే చూసింది. దోపిడీకి గురి కావాల్సింది నీకు అందుకని అవసరం లేకుండా ఈరోజు హైయెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ ఎక్కడ నడుస్తుందో తెలంగాణ నడుస్తుంది. ఫ్యాక్టరీలు అంటారు. ఇప్పటికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి? 2014 ఎన్ని భూములు గుంజుకుంటారు, ఎన్ని కంపెనీలు పెట్టినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ధనికులను చేసింది రాష్ట్రం? ఇంతమంది ధనికులు అయితే తెలంగాణకు అప్పెందుకు అవుతుంది? ఆ తెచ్చిన పైసలతో ఎంతమందిని ధనవంతులను చేసిండ్రు? మీకు రాజ్యం కుట్ర ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నేను ఆత్మగౌరవం 500కి 2000 5000, నీవు అక్కడికే ఉండాలి. నీకు ఓటు వీళ్ళు ఎప్పటి వరకు బతుకుంటారంటే ఆత్మగౌరవం. ఈ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం అమ్ముకునే రోజులు వాళ్ళ పాలకులు. ఈ ఓటు అమ్ముడిపై ఎప్పుడైతే ధనవంతుడై వీడు అభివృద్ధికి దగ్గరకు వచ్చిండో ఆ రోజు వాళ్ళు కనబడరు. కాబట్టి మీరు ఎప్పుడు ఇలా అనుకుంటూనే ఉండాలి. అందుకనే నీకు ఒక ఎకరము ₹1,00,00,000 50 లక్షలు దాటిందనుకో, అక్కడ మేము ఫ్యాక్టరీ పెడతామని భూమి గుంజుకుంటారు. ఎందుకంటే మీరు మళ్ళీ పేదరికం తింటారు. ఒకవేళ వాడు బలవంతంగా హైదరాబాద్లో ఎక్కడో ఇల్లు కట్టుకొని స్ట్రాంగ్ ఉందనుకో, మన ఇల్లు కూలగొట్టాలి, మళ్ళీ మన పేదరికం తిన్నా హైడ్రా రంగంలో దిగాలి, వాడిని ఇల్లు కూలగొట్టాలి, వాడిని పేదరికంలో గుంజాలి. రైట్. ఇప్పుడు మీరే అన్నారు ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది, హైడ్రా మాట్లాడితే. మరి హైడ్రా ఓన్లీ పేదోళ్ళకు మీ ఇళ్ళ మీదకి పోతుంది. ఒక్క నాగార్జున కన్వెన్షన్ కాకుండా మిగతా ఏ నాయకుల ఇల్లు కూలగొట్టింది? అలా తమ్ముళ్ళవి మరి అక్కడనే ఉన్నాయి కదా, ఎందుకు ఇంత ఏమన్నా అంటే మేము స్టే తెచ్చుకున్నాం అంటారు. మరి వీళ్ళు కూడా స్టే తెచ్చుకున్నది కావాలి కదా, ఎందుకు కావాలి? మరి హైడ్రా బాస్ ఇల్లే బఫర్ జోన్ ఉన్నది. నేనే అది బయట పెట్టింది. హైడ్రా రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్ ఉన్నది. మీకు కృష్ణకాంత్ పార్క్ ఉందా? కృష్ణకాంత్ పార్క్ అనేది పార్క్ కాదు, అది ఒరిజినల్గా అది యూసుఫ్ కూడా పెద్ద చెరువు దాని పేరు. కృష్ణకాంత్ పార్క్ లేదు, దాన్ని చంద్రబాబు నాయుడు మోసేసి చెరువు కట్టి అది పాత గవర్నర్ పేరు పెట్టి పార్క్ కట్టారు. అది దాదాపు 100 ఎకరాలు. అది ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఇంటి దాకుండే ఆ చెరువు నాలా ఉంటుంది. నేను దాంట్లో ఒక ఆయన ఒప్పందిస్తే అక్కడికి పోతే మీకు మనకు గుర్తేంటంటే చెరువు ఎక్కడ కటాఫ్ చెరువు ఉందని గ్యారంటీ అయినా కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. నేను అక్కడ డేలవాడుతుంటే ఆ కృష్ణకాంత్ పార్క్ దాటిన తర్వాత ఒక 200 అడుగుల దూరంలో రోడ్డు ఉంది. రోడ్డు కింద కట్టమైసమ్మ టెంపుల్ ఉంది. కట్టమైసమ్మ టెంపుల్ ఇక్కడ దాకా చెరువు ఉందని పాతలను అడిగితే లేదు ఈ చెరువు అక్కడ దాకుంటే అయితే అక్కడికి వెళ్ళి
కబ్జాలు చేసి 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 అమ్మి అమ్మి అమ్మిన తర్వాత పీజీఆర్ ఎమ్మెల్యే అయిన వరకు ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా చెరువు ఉంచుతామని చెప్పి అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ పీజీ నాథన్ రెడ్డి కట్టించిన. అంటే బాస్ ఇల్లు ఎక్కడ ఉంది? అని చెరువులు నేను ఉన్నట్టే. ఆయనకి ముందుకు పోయిన ఆయన ఇల్లు చూసిన, ఆయన ఇల్లు కూడా షూట్ చేసిన. అయితే ఆయన సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం ఆయన ఇల్లు నేను బయట పెట్టలే, కానీ ఆ ఏరియా, ఆ రోడ్డు, ఆ ఇల్లు అన్ని చూపించాను. ఆయన కూడా చెప్తారు కొన్ని ఛానళ్ళల్లో, నా ఇల్లు బాబు మా నాయన 1979లో కట్టిరు,